అక్క బీటెక్ చదివి మంచి ఇంటికి పోయింది. నాకు చదువు లేక ఇంటికాడ పనులు బాయికాడ పనులు చేసుకోవాల్సి వస్తుంది. అవ్వ అక్క తాడికి ఒకసారి పోయేస్తా. అక్కని చూడంగా నాకు పానం నిమ్మలం అవుతుంది. ఇక అట్లే బావతో ఒక ముచ్చట మాట్లాడతా. బావల చెల్లని పెళ్ళి చేసుకుంటాను అక్కకి చెప్తా. అక్క బావకి చెప్తుంది. ఇక బావ నొప్పిస్తుంది అక్క. ఏందేనా లక్ష్మి ఇంత సడన్గా అయిపోయాను. వీడోడే చూడడానికి పిసమలి అని లెక్కున్నాడు. బావనా నడివే భయ బా వదిన జాగ్రత్త. మళ్ళొస్తా బావా. బాయ్ లక్ష్మి ఆగు. నా లక్ష్మి వాడు ఓలా అసలు వాన్ చేయి పట్టుకొని గట్లని కురుకుతున్నాను. నువ్వు జాగ్రత్త బావా. పోతున్నా బావా. బాయ్ బాయ్. నా లక్ష్మి ఆగు. జాగ్రత్త వాళ్ళ ఓలా అసలు ఆగు. ఈ ముచ్చట నేను బాగా చెప్తాను. అక్క బావా అక్క రండ్రే బయటికి. ఏంది నా తమ్ముడు గొంతు లెక్కిన పడుతుంది. అవు ఆడే కదా. ఏంది గంత కయ్య ఉడుతుండు. షీ ఈయనకి కక్క వచ్చినా కయ్య వచ్చినా ఆగనే ఆగడు. అక్క అక్క అరే తమ్ముడు ఎప్పుడు వచ్చినవురా? ఏమైంది? కూసుంది దారా మొదలు. అక్క నాగలక్ష్మి నా 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 ఏందిరా? చెప్పేదేదో మంచిగా చెప్పురా. పోతుంది. ఏమైంది సరోజ? ఏమైంది? ఏమైంది? బాగా కొడతారు. నువ్వే కొడతావనంటే మీ తమ్ముడు కూడా కొడతాడు. ఏమైంది? ఏమైందిరా బామ్మది? ఇట్లా ఏమైందిరా సప్పుడే? ఏమైంది? నువ్వే ఆగా ఉన్నావంటే నీకంటే ఎక్కువ ఆగా ఉన్నాడేవాడు. అరే తమ్ముడు అసలు ముచ్చట ఏంటిదిరా? నువ్వన్నా చెప్పురా. ఓ బా ఆ మామ నేను కాదు. నేను ఇప్పుడు చెప్పే ముచ్చట అంటే నువ్వు ఆ మామ అవుతావు. ఏమైందిరా? ఏం అర్థమవుతలేదు నువ్వు చెప్పేది. ఆ తొత్త ఏందిరా? మంచిగా చెప్పు, నిదానంగా చెప్పు. ఏమైంది? చెప్పనంటే చెప్పురా. నీ బావ అడుగుతుండే కదా. ఆ ముచ్చటేందో చెప్పు. అక్క బావా నాగలక్ష్మి ఆ నోతో పోతుంది. శివర్ దగ్గర కనిపించారు. ఆ చేతులు సూట్ కేసు ఉంది. ఆ మామూర్తున్నాను చూసి. ఏంద్రా నువ్వు చెప్పేది నిజమా? నిజమే బావా. అవు ఆ చంద్రవాడు ఉరుకుతురు సాయే నాడు రాయేదా
వద్దన్నా కొట్టకన్నా కొట్టకన్నా అమ్మునికి రాబోయే పెళ్ళాన్ని లేపకపోతాడా ఏడు చంపురి ఎట్లా తీసుకుపోతారా రాబోయే పెళ్ళాన్ని లేపకపోతాడా ఏడు కాలు మొక్తాను అన్న తిరుపతిని కొట్టకురు అన్న నేనే చచ్చిపోతుంది అన్న వందేళ్ళు కలిసి బతుకోబట్టి గానే ఏమైందా లేవే చెల్లె చెల్లె లేవే లేవు నాలక్ష్మి లేవు నాలక్ష్మి అక్క లక్ష్మి చెల్లె లేవు లక్ష్మి ఇదేంది నన్ను కిందికి వెళ్ళి మీద దాకా చూస్తుంది దీనికి ఏమన్నా కిరివిగిడ లేచిందా ఏంది ఇదేమో మళ్ళా ఏదో సుండి పని చేసేటట్టున్నది ఇదేదో లెల్లి పెట్టుకునే తట్టే ఉంది నాతోటి ఏమో నోట్ల గురుగుతున్నావు నువ్వే ఇంతేనా మీ వాళ్ళందరూ ఇంతేనా ఏదన్నా ఉంటే ముఖం పట్టుకున్నాను నోట్ల ఏందో సరోజా నువ్వెందో కుక్కలు కొరతావే అయితవనే కానీ నీకు ఒక ముచ్చట చెప్పాలనే ఏందో చెప్పు మా చెల్లును మా బావ రాఖీ కట్టడానికి వస్తారటనే మా చెల్లుకు ఒక చీర ఉందాం మంచిది ఏం ముఖం పెట్టుకొని మాట్లాడుతున్నావు జేబులో చిల్లి గవ్వలేదు చెల్లకు చీర అంటున్నావా నీ ఎండ పాడుగాను కొట్టి కొట్టి చంపుతుంది ఇది నన్నే కాదు ఆ ఎండను కూడా తిడతాను మీ చెల్లకు చీర పెట్టాలన్న ఆలోచన నీదేనా నీకెవరన్నా నేర్పిండ్రా ఓ సరోజక్క సాపలు వచ్చినాయి నీ సాపల్లేనాడు ఈ అక్క ముగ్గురి మీద కోపం నా మీద చూపిస్తుంది తోలుంటే ఇవాళ బేరం అవుతుందా కాదా అవునే నేనంటే చేసుకున్న మొగని కాబట్టి పడతాన్నా ఇంకా రోడ్డు పనులు పోయేటోని అంటే పడతా ఆడే ఇంకా సాపులు అని అనబడితివి ఆడు పుష్కని ఒక మాట నిన్న అంటే ఊళ్ళో నా ఉజ్జత ఉంటా అదే పెద్ద శంకి తయారైన నువ్వు శంకినోన్వి మీ చెల్లె శంకింది మీ అవ్వ శంకింది మీ చెల్లె కొన్ని పట్టుకొని పీకింది మానం లేదు ఇంటికి పిలిచి చీర పెడతా అంటున్నావు 10వ తరగతి చదువుకున్న నీకు బీటెక్ చేసిన నన్ను ఇచ్చింది ఫస్ట్ మా అమ్మ నానాలే 10 ఎకరాల భూమి ఉందని ఆశపడి వేసుకున్నా లేకపోతే నీ ముఖాన్ని చూసి నీ అందాన్ని చూసి కాదు
రోడ్డు మీద ఇద్దరు కలిసి కొట్టుకున్నప్పుడు ఎటువైంది? అప్పుడు చెల్లెటువైంది, అవ్వెటువైంది. ఇప్పుడు చీర పెట్టాలి అంటున్నావు. ఏందే సరోజా, నీ నోటికి ఎంత అంతే మాట్లాడబడితివి. మొన్న జాతరలకైనప్పుడు మీ దోస్తులతోటేమో నా మొగుడు 10వ తరగతి చదివిండనంటివి. మొన్న ఫంక్షన్ పోతేనేమో చుట్టాల ముంగట నా మొగుడు 10వ తరగతి చదివిండేనని చెప్పబడితివి. ఎట్లనే సరోజా, నీకు పెళ్లి చేసుకున్నప్పుడు తెలియదా నీ మొగుడు 10వ తరగతి చదివిండని? ఎవరు మీరే? నీ అయ్యవ్వ చెప్పలేదా నీకు నేను 10వ తరగతి చదివిందని? ఏం మాట్లాడుతున్నావే సరోజా? నువ్వే కానీ కావాలని పట్టు వైట్ చేసుకున్నావు నన్ను. 10 ఎకరాలు ఉంది అది ఇది అని. నువ్వు లేకపోతే సత్తా అని అన్నావు కదా నేను నాతోటి. అప్పుడు అంత నచ్చకుండా అయిపోయినా ఎట్లా పెడితే అట్లనే మాట్లాడుతాను. ఊళ్ళే ఆడ ఈడ అంతటా నా ఇజ్జత్ తీస్తాను. అరే కొంచెం నోరు అదుపులో పెట్టుకోయే, ఎట్లా పడితే అట్లా మాట్లాడకు. నువ్వు 10వ తరగతి చదువుకున్నావని తెలుసు, నేను బీటెక్ చేసినా అని తెలుసు. నీ 10 ఎకరాల భూమికి ఆశపడి నిన్ను వేసుకున్నా కూర్చొని తినొచ్చని. ఎవరు మీరే? ఇంటి పని మొత్తం నేనే చేయాల్సి వస్తుంది. అన్నా జరా డీజే పాటలు పెట్టవా? ఇజ్జత్ ఇజ్జత్ అని బాగా మాట్లాడుతున్నావు. మీ చెల్లె మన కులపంతోడు కాకుండా వేరే కులపంతోటి వేయింది. అప్పుడు ఎటువా నీ ఇజ్జతి? ఇప్పుడు నేను 10వ తరగతి చదివిండు నా మొగుడు అని చెప్తే ఇజ్జత్ వేయిందట సార్. అప్పుడు వేయింది నీ ఇజ్జత్, ఇప్పుడు కాదు. నా తమ్ముడు నీ చెల్లెని చేసుకోవడానికి 1000 కళ్ళతోటి ఎదురు చూసిండు. కాలుతోడు దాన్ని వేరే టోన్తోటి వీకింది. వాని మనసు ఎంతో బాధపడి ఉంటది. సిగ్గుండాలి కొద్దిగా. నువ్వు ఇజ్జత్ అన్నావు అనుకో, ఇంకొకసారి నీ ఇజ్జత్ తీసుకుపోయి బజార్లో పెడతా. ఏమైందే? నోటికి ఎంత అంతే వరుతాను. నోరుకి అడ్డు అదుపేం లేదా? అయితే ఏమైందే? పోయింది, దానికి నచ్చని వేసుకుంది. మంచిగానే బతుకుతుంది కదా. ఎప్పటికో ఒకసారి ఇంటికి పిలుచుకొని ఏదో ఒకటి మర్యాద వేయాలి కదా. అట్లా ఇడిచి పెడతావు. పోనీ ఏం మాట్లాడుతున్నావే నువ్వు? మానవత్వం అనేది లేదా? ఎంత అంతే మాట్లాడుతున్నావు? ఛీ, ఇజ్జత్ లేని బతుకులు. చెల్లి ఇంకొకతో పోయినా కూడా సమర్థిస్కొస్తుండు. అయినా నిన్ను కాదు, నీ 10 ఎకరాల భూమిని చూసి మా అమ్మ నీకు ఇచ్చి కట్టబెట్టింది. దాన్ని అనాలే ఫస్ట్. దీంతో పెద్ద రంజే పడ్డది. ఇది చదువుకున్నదని దీన్ని లగ్గం చేసుకుంటే అది సుఖంగా ఉంటలేదు, నన్ను సుఖంగా ఉంచలేదు. దీనికి ఒక రీతి లేదు, రివాయి లేదు. కులం అని బాగా ఎగురుతుంది. కులపొన్నైనా నన్నే లగ్గం చేసుకుంది. గింత ఆస్తుంది. ఏం పాయిదా? అది సంతోషంగా ఉంటలేదు, నన్ను సంతోషంగా ఉంచలేదు. ఏందో ఏమో దీని కులపిచ్చి ఏడు అర్థమవుతలేదు. ఇది సంతోషంగా ఉంటలేదు, నన్ను సంతోషంగా ఉంచలేదు. ఏం బతుకేమో. మా చెల్లెన్న సంతోషంగా ఉంటే చాలు.